రైతుల రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. రైతులకు 70% రుణమాఫీ జరగలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ చేసి బ్యాంకుల నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్స్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలోని శ్రీ మార్కండేయ దేవాలయంలో నిర్వహించిన శ్రీ చండీ యాగంలో పాల్గొన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తే 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తారు కావచ్చు అని చెప్పి ఆ మూర్ఖుల మాటలిని వాళ్ళ రైతులు రుణాలు కట్టలేక వడ్డీకి వడ్డై ఇవాళ మిత్తికి మిత్తై ఇవాళ అప్పులపాలైపోయారు. ఈ దగాకోరు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక వీళ్ళే చేశారు. వీళ్ళు 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటే వీళ్ళు చేస్తారు కావచ్చు అని చెప్పి మళ్ళీ అదే పరిస్థితి. పైసలు అట్లాంటి ఉన్నాయి, అసలు పైసలకు వడ్డీ పెరుగుతున్నది. రైతులకు కావాల్సింది మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తారా, 1 లక్షల రుణమాఫీ చేస్తారా? ఒక 1 లక్ష అంటాడు, ఇంకోటి 2 లక్షలు అంటారు, ఇంకోటి 3 లక్షలు అంటారు. ఇది కాదు, వాళ్ళకు బ్యాంకులో అప్పు తీర్చాలి. నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి 30,000 మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నారు. వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తా అనేది 12,000 మందికి, 12,000 ఉద్యోగాల కోసమే. మరి ఎక్కడి నుంచి ఉద్యోగాలు ఇచ్చారు? ఏ దేశంలో ఉద్యోగాలు ఇస్తున్నారు వీళ్ళు? ఉద్యోగస్తుల విషయం అదే పరిస్థితి. కాబట్టి ఈ విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఏదో వాళ్ళు అద్దాల మేడలో కూర్చొని మేమంతా మంచి చేసుకున్నాం, మాకంతా మంచి జరుగుతున్నది, మా మాయమాటలు ప్రజలు నమ్ముతున్నారు అంటే ప్రజలు అంత అమాయకులు లేదు. రైతులు ఇబ్బందులు ఉన్నారు. భరోసా ఇస్తానియలేదు, బోనస్ ఇస్తానియలేదు, ఏమి ఇవ్వకుండా తూతుమంతంగా చేస్తే దాన్ని ప్రజలు నమ్మే స్థితిలో విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తు